బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కవి సమయస్ఫూర్తి. కొండవీడు రాజ్యాన్ని సుకేతు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి పరిపాలనా దక్షుడు. ప్రజలకు కష్ట నష్టాలేవి దరిచేరకుండా పాలన సాగించేవారు. అయితే కొద్ది రోజులుగా మహారాజు అన్యమనస్కంగా ఉండడాన్ని మహామంత్రి గమనించాడు. పరిపాలన విషయాలు ఏవైనా చెప్పినా వారిపైనే వదిలేసి మీరే ఏదో చేయండి అంటున్నారు. సభకు కూడా సరిగా రావడం లేదు. దాంతో పాలన కుంటుపడింది. ఈ విషయం మహామంత్రిని ఆలోచింపచేసింది. రాజు ఇలా ఉన్నాడని శత్రువులకు తెలిస్తే ప్రమాదం. అయితే ఎక్కువ కాలం ఈ విషయాన్ని దాచలేం. అలాగని అందరితోనూ చర్చించలేం. సరే, ఎవరికో ఒకరికి చెప్పాలి కదా అనుకుని తనకు అత్యంత సన్నిహితుడైన కవిరాజు అనే పండితుడికి విషయం చెప్పాడు. కవిరాజు మహామంత్రికి కాదు, మహారాజుకు కూడా సన్నిహితుడు. అతడికి అంతఃపురంలో మిగిలిన వారికంటే స్వేచ్ఛగా తిరగగలిగే చనువు ఉంది. మహామంత్రి ద్వారా విషయం తెలుసుకున్న కవిరాజు, ఇక ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అంటూ భరోసా ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచాక మహారాజు ఉల్లాసంగా సభకు రావడమే కాకుండా పరిపాలన విషయాలు యథావిధిగా ఉత్సాహంతో నిర్వహించడం మొదలుపెట్టాడు. అది చూసిన మహామంత్రికి సంతోషం కలిగింది. కవిరాజును కలిసి, ఏమైందో ఏమో కానీ రాజు మళ్ళీ మునుపటిలా సంతోషంగా ఉన్నారు. ఈ మార్పు దానంతట అదే జరిగిందా, లేక నీవేమైనా చేశావా అని అడిగాడు. దానికి కవిరాజు నవ్వుతూ, అయ్యా, మీరు చెప్పిన తర్వాత నేను కొంత పరిశోధన చేశాను. అంతఃపురంలో ఏం జరిగిందో నాకు సన్నిహితంగా ఉండే కొందరి ద్వారా సమాచారం సేకరించాను. రాజకుమారుడైన గౌతముడు కొద్ది రోజులుగా అలకతో ఉంటున్నాడు. ఆ అలకకు కారణం ఏమిటి అని అడిగాను. అతనికి కొండపల్లి బొమ్మలపైన ఇష్టం పుట్టింది. అవి కావాలని రాజుగారిని అడిగాడు. రాజుగారికి ఎందువలనో ఆ బొమ్మలంటే ఇష్టం లేదు. అందుకని రాజకుమారుని కోరికను వెంటనే తీర్చలేదు. అందువల్ల రాజకుమారుడు రాజుకు ఎదురుపడకుండా తిరగడం, సమయానికి భోజనం చేయకుండా ఉండడం వంటి చేష్టలు చేస్తున్నాడు. దాంతో రాజుగారికి రాణిగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ విషయం తెలిసిన నేను వెంటనే కొండపల్లి బొమ్మలను తెప్పించాను. వాటిని చూసిన గౌతముడు సంతోషంతో తన అలకమాని తల్లిదండ్రులతో మునుపటిలాగా ఉండడం మొదలుపెట్టాడు. దాంతో రాజుగారు కూడా యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని వివరించాడు. మంచి పని చేశారు. రాజుగారికి మనశ్శాంతి కలిగించి రాజ్యాన్ని కాపాడారు అన్నాడు మంత్రి. రాజోద్యోగిగా నాకు ఇది నా కర్తవ్యం అని వినయంగా సమాధానం ఇచ్చాడు కవిరాజు. అయితే నాకు ఒక సందేహం. రాజుగారు ఆ బొమ్మలపై అయిష్టతతో ఉన్నారని అన్నావు కదా, మరి నీవు బొమ్మలు తెప్పిస్తే నీ మీద ఆగ్రహం వ్యక్తం చేయలేదా అడిగాడు మంత్రి సందేహంగా. వాటిని తెప్పించింది నేనే అయినా ఆ విషయం బయటకు చెప్పలేదు. గౌతముడి స్నేహితుడికి ఆ బొమ్మలు ఇచ్చి వాటిని యువరాజుకు చేరవేయమని చెప్పాను. పిల్లలను, అందులో గౌతముడి స్నేహితుడిని రాజుగారు ఏమీ అనలేరు కదా అంటూ నవ్వాడు కవిరాజు. నీ సమయస్ఫూర్తితో రాజ్యానికి మేలు చేశావు కవిరాజా అని అభినందించాడు మంత్రి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.